Formation of root nodule. Root nodule means swelling of root hair. The swelling of root hair is known as root nodule. So next, ఈ రూట్ నాడ్యూల్స్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయంటే, రూట్ నాడ్యూల్స్ ప్రజెంట్ అట్ present in the leguminous plants or legume plants like groundnut, peas and different types of beans, etc. So ఈ రూట్ నాడ్యూల్ ఫామ్ అవ్వడానికి బ్యాక్టీరియా అనేది హెల్ప్ చేస్తుంది. బ్యాక్టీరియా హెల్ప్స్ టు ఫామ్ రూట్ నాడ్యూల్. సో దీంట్లో వచ్చేసి ఈ బ్యాక్టీరియా నేమ్ వచ్చేసి రైజోబియం బ్యాక్టీరియా. రైజోబియం బ్యాక్టీరియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజోబియం బ్యాక్టీరియా స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్, it is in rod shape and gram negative bacteria. It consists of gene which is plasmid, large plasmid. సో ఇది నాన్ స్పోర్స్ అనేది ఫామ్ చేయదు కాబట్టి, సో నాన్ స్పోర్ బ్యాక్టీరియా. అండ్ మొటైల్ బ్యాక్టీరియా విచ్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఆర్ మూమెంట్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా. విచ్ ఈస్ మోస్ట్లీ present in soil. So it is also known as soil borne. నెక్స్ట్ వచ్చేసి ఈ రూట్ నాడ్యూల్ కి ఫామ్ అవ్వడానికి ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది హెల్ప్ అవుతుంది. మనం రూట్ నాడ్యూల్ ఫామ్ అయ్యేదాన్ని నాడ్యులేషన్. ఈ రూట్ నాడ్యూల్ ఫార్మేషన్ ఆఫ్ రూట్ నాడ్యూల్ formation or formation of root nodule. రెండు ఒకటే, formation of root nodule, both are same. సో రూట్ నాడ్యూల్ ఫామ్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ రైజోబియం బ్యాక్టీరియా అన్నాం కదా. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ రైజోబియం బ్యాక్టీరియా. సో ఇప్పుడు రైజోబియం బ్యాక్టీరియా is a bacteria which converts nitrogen to ammonia, mostly atmosphere nitrogen to ammonia. సో ఇక్కడ ఏమవుతుందంటే నైట్రోజన్, రైజోబియం అనేది మన ప్లాంట్ ఒక రూట్ దగ్గర ఉండి ఇది రైజోబియం బ్యాక్టీరియా అనేది నైట్రోజన్ టు అమోనియా లాగా కన్వర్ట్ అవుతుంది. మోస్ట్లీ మనకి అట్మాస్ఫియర్లో వచ్చేసి 70% ఆఫ్ అమోనియా ఉంటుంది. సో దాన్ని ప్లాంట్స్ డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకోలేవు కాబట్టి ఇదేం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ తీసుకొని అబ్జర్వ్ చేసుకొని, సో ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ది అమోనియా which is the main source of the plant. So next వచ్చేసి అంటే these
rhizobium and root nodule between the relationship between the rhizobium and the plant is symbiotic. Rhizobium అనేది bacteria which attacks to host is plant. సో ఈ రెండిటి మధ్య సింబయాటిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్లాంట్కి రైజోబియం బ్యాక్టీరియా అనేది ప్లాంట్కి నైట్రోజన్ ఇవ్వాలి. సో అలా కన్వర్ట్ చేసి రైజోబియం బ్యాక్టీరియా అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ తీసుకొని ప్లాంట్కి అనేది ఇస్తుందన్నమాట. సో ఇక్కడున్న ప్లాంట్ ఏం చేస్తుందంటే దాని దగ్గర ఉన్న షుగర్స్ ఆర్ ఫ్లేవనాయిడ్స్ అవన్నీ ఫుడ్ లాగా ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అది అనేది బ్యాక్టీరియాకి ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్లాంట్ బెనిఫిట్ వస్తుంది అండ్ బ్యాక్టీరియా కూడా బెనిఫిట్ చెందుతుంది. సో both get benefits. So these process benefit. So both get benefit. So this process is known as symbiotic. ఇక్కడ ఏవి కూడా హార్మ్ అనేవి చెందదు, ఒకటి ఇంకొక దాన్ని ఏం హార్మ్ చేయదు. సో నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి ఇండస్ట్రియల్ అండ్ అనదర్ వన్ ఈజ్ బయోలాజికల్లో మరి 2 టైప్స్గా డివైడ్ అవుతాయి, సింబయోటిక్ అండ్ అసింబయోటిక్ ఆర్ నాన్ సింబయోటిక్. సో ఈ సింబయాటిక్లో మరి అగైన్ 2 టైప్స్గా వస్తాయి. సో వన్ ఈజ్ లెగ్యూమినస్ ప్లాంట్, అనదర్ వన్ ఈజ్ నాన్ లెగ్యూమినస్ ప్లాంట్. ఇది అనేది సింబయాటిక్ ప్రాసెస్. సో ఇది లెగ్యూమినస్ ప్లాంట్స్లోకి వెళ్ళి సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ రూట్ నాడ్యూల్ ఎలా ఫార్మ్ అవుతుందని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ 9 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. సో root nodule formation. So there are mainly 9 topics. So first topic is flavonoid release, root hair cut, infection thread, bacterial entry, root nodule primordium formation and bacterial differentiation, nitrogen fixation, nitrogen exchange, nodule formation. So first of all flavonoids release. ఇది రూట్ నాడ్యూల్ అన్నమాట. ఇది రూట్ హెయిర్ అండ్ రూట్ విత్ హెయిర్. సో రూట్ హెయిర్ ఇక్కడ అనేది సాయిల్ పార్టికల్స్ అనేది ఉంటాయి. సో సాయిల్ పార్టికల్స్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్టీరియా, మెయిన్లీ రైజోబియం బ్యాక్టీరియా. మనం ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా అని తీసుకుంటాము, బట్ సాయిల్లో అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇది రూట్ హెయిర్ కదా, సో ఇక్కడ అనేది సమ్ కైండ్స్ ఆఫ్ షుగర్స్, అమినో యాసిడ్స్ అండ్ న్యూట్రియంట్స్ అనేది రూట్ హెయిర్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆర్ ఇట్ మే వీ కెన్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ ఫ్లావనాయిడ్స్. సో షుగర్స్, amino acids and nutrients. సో ఇక్కడున్న న్యూట్రియంట్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని రూట్ హెయిర్ దగ్గర బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది అనమాట. సో అవన్నీ యూటిలైజ్ చేసుకున్న తర్వాత బ్యాక్టీరియా అనేది నోడ్ ఫ్యాక్టర్ ఆర్ నోడ్యూల్ ఫ్యాక్టర్ అనేది ఒకటి రిలీజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపించేది మొత్తం జస్ట్ టు అండర్స్టాండ్, ఇది మొత్తం నోడ్ ఫ్యాక్టర్ ఆర్ నోడ్యూల్ ఫ్యాక్టర్ అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే అది మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఇక్కడున్న ఈ రూట్ హెయిర్ అనేది జస్ట్ ఇలా కర్ల్ అయిపోతుంది డ్యూ టు ద నోడ్ ఫ్యాక్టర్. సో ఈ నోడ్ ఫ్యాక్టర్ ఏమి అంటే నాట్ ఓన్లీ హెల్ప్స్ టు కర్ల్ ద రూట్ హెయిర్ బట్ ఆల్సో హెల్ప్స్ టు డెవలప్ ద changes in the root system or plant develops
చేంజెస్ ఇన్ ది ప్లాంట్, లైక్ సెల్ డివిజన్కి హెల్ప్ అవుతుంది, అండ్ ఆల్సో ద కాల్షియం మూమెంట్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. నోడ్ ఫ్యాక్టర్ ద్వారా రూట్ హెయిర్ అనేది కర్ల్ అయిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి ఇన్ఫెక్షన్ థ్రెడ్ అనమాట. సో ఇన్ఫెక్షన్ థ్రెడ్ వచ్చేసి బ్యాక్టీరియా అనేది, ఈ బ్యాక్టీరియా మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్న రూట్ హెయిర్ దగ్గర ఉన్న బ్యాక్టీరియా మొత్తం లైన్గా ఫామ్ అవుతుంది, విచ్ లుక్స్ లైక్ ఏ థ్రెడ్. సో ఇలా లైన్గా ఫామ్ అయిపోతుంది, ఇలా థ్రెడ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా థ్రెడ్ లాగా కనిపించిన దాన్ని థ్రెడ్ లాగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఇన్ఫెక్షన్ థ్రెడ్ అంటారు. సో నెక్స్ట్ అలా థ్రెడ్ లాగా ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ రూట్ కర్ల్ అనేది ఒక అయిన తర్వాత, ఈ థ్రెడ్ ఫామ్ అయిన తర్వాత బ్యాక్టీరియా ఎంట్రీ కోసం ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా ఎంట్రీ ఇంటూ ద రూట్. సో ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఇక్కడ చిన్నగా ఒక ఓపెనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఓపెనింగ్ ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది స్లోగా ఇలా లోపలికి వెళ్ళిపోతుంది, రూట్ లోపలికి. మూవ్స్ టువర్డ్స్ ద రూట్ హెయిర్ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనేది ఒక ప్రిమోడియం, విచ్ మీన్స్ నాడ్యూల్ ప్రిమోడియం మీన్స్, ఇప్పుడు ఇది రూట్ హెయిర్ కదా, ఇక్కడ మొత్తం బ్యాక్టీరియా లోపలికి వచ్చి ఎంటర్ అయిపోయి ఉంటుంది. ఇలా ఉన్న రూట్ ఆ బ్యాక్టీరియా మొత్తం, విచ్ మీన్స్ రైజోబియం బ్యాక్టీరియా మొత్తం లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ ఒక చిన్న వాపులాగా, అన్నీ ఒక గుంపులాగా చేరిపోతాయి అన్నమాట. సో ఇలా పెద్దగా ఫామ్ అవుతుంది. సో దీన్ని లోపల ఉన్న వాటిని ఏమంటారు అంటే నాడ్యూల్ ప్రిమోడియం ఫార్మేషన్ అంటారు. ప్రీ అంటే ముందు, సో ప్రిమోడియం ఫార్మేషన్. సో ఇలా అయిన తర్వాత బ్యాక్టీరియా డిఫరెన్షియేషన్, ఇది ఏమవుతుందంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత అవి అనేది డివైడ్ అయిపోతాయి. ఇక్కడ మనకి థ్రెడ్ లాగా ఫామ్ అయ్యి లోపలికి వెళ్ళి ప్రిమోడియం ఫామ్ అయిన తర్వాత ఇది సింగిల్ సెల్గా డివైడ్ అయిపోతాయి, ఒక్కొక్కటి లాగా డివైడ్ అయిపోతాయి, సపరేట్గా డివైడ్ అయిపోతాయి, సపరేట్ సెల్స్ లాగా డివైడ్ అయిపోతాయి. బ్యాక్టీరియా సపరేట్ బ్యాక్టీరియా లాగా డివైడ్ అయిపోతాయి. అలా డివైడ్ అయిపోయిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే బయట ఉన్న అట్మాస్ఫియర్ని తీసుకొని N2 తీసుకొని అమోనియాగా ఫామ్ చేసి ఇట్ గివ్స్ టు ద ప్లాంట్ టు గ్రో. మెయిన్ సోర్స్ కదా నైట్రోజన్ అనేది. సో ఇలా ఫామ్ చేసి ప్లాంట్కి అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా అండ్ ప్లాంట్ ఎక్స్చేంజ్ దేర్ న్యూట్రియంట్స్, విచ్ మీన్స్ ఇప్పుడు రైజోబియాన్కి ప్లాంట్ ఏం చేస్తుంది, రైజోబియాన్ని అట్రాక్ట్ చేయడానికి షుగర్స్ అండ్ అమినో యాసిడ్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది దీనికి ఇస్తుంది కాబట్టి, సో ఇది ఏం చేస్తుంది, రైజోబియం అనేది ప్లాంట్కి నైట్రోజన్ అనేది ఫిక్స్ చేస్తుంది. అలా నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రెండు ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. సో నీకు ముందు చెప్పినట్లు సింబయాటిక్ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట, విచ్ బోత్ కెన్ బెనిఫిట్స్ వితౌట్ ఎనీ హార్మ్. సో ఇప్పుడు ఇక్కడ అంతా జరిగిన తర్వాత నోడ్యూల్ అంతా ఫిక్స్ చేసి, నైట్రోజన్ ఫిక్స్ చేసి ఫుడ్ అబ్జర్వ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ రూట్ అండ్ దిస్ ఈస్ నాడ్యూల్. ఈ నాడ్యూల్ ఎందుకంటే ఇక్కడ అనేది రైజోబియం బ్యాక్టీరియా మొత్తం ఫుల్ అప్ అయిపోయి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ రూట్ నాడ్యూల్. So this is root hair or root, and this is nodule. So this is the process of nodule formation. Just మీరు ఇక్కడ ఒక నియర్లీ ఒక 9 స్టెప్స్ ఉన్నాయి. మెయిన్గా 7 స్టెప్స్ మీకు అర్థం చేసుకుంటే లాస్ట్ 2 మీరు ఈజీగా రాసేయచ్చు. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. మీకు ఇప్పుడు ఒక
ఫోటో పెడతాను, అది బాగా అబ్జర్వ్ చేయండి. లోపల ఇక్కడ బ్యాక్టీరియా రూట్ నాడ్యూల్ లోపల ఎలా ఉంటుంది అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఐ విల్ గివ్ ఎ ఫోటో ఆఫ్ రూట్ నాడ్యూల్ ఫార్మేషన్. సో దిస్ ఈజ్ ద రూట్ నాడ్యూల్ ఫార్మేషన్. ఫస్ట్ చెప్పినట్టుగానే సాయిల్ ఉంటుంది, రూట్ హెయిర్, బ్యాక్టీరియా. తర్వాత బ్యాక్టీరియా మొత్తం ఒక థ్రెడ్ లాగా ఫామ్ అయ్యి, ఇది హుక్ ఆర్ కర్ల్ అని కూడా అనొచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. సో బ్యాక్టీరియా మొత్తం అక్కడ చేరిన తర్వాత లైన్గా చూడండి థ్రెడ్ లాగా వచ్చింది. సో ఆఫ్టర్ దట్ మెచ్యూర్ నాడ్యూల్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద రూట్ నాడ్యూల్ ఫార్మేషన్. అండ్ మీరు ఆ స్టెప్స్ వేసి డయాగ్రామ్ వేస్తే ఫుల్ మార్క్స్ వేస్తారు. లేదు మాకు ఇంకా మార్క్స్ వితౌట్ గెటింగ్ మాకు తక్కువ మార్క్స్ లేకుండా అవుట్ ఆఫ్ కావాలంటే యూ కెన్ రైట్ ఇంట్రడక్షన్ ఆల్సో. మీరు ఇంట్రడక్షన్ ఇది మొత్తం రాసి ఇది స్టెప్స్ వేసి డయాగ్రామ్ వేస్తే అవుట్ ఆఫ్ ఇస్తారు. థ్యాంక్ యూ.